1 Corinthians chapter 6 verses 1 to 6. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు మనం చదువుకొని ధ్యానం చేద్దాం. మీలో ఒకనికి మరియొక మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలనని చెప్పుచున్నాను. ఏమి తమ వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. On this Lord's Day, we are coming to a new chapter from the book of Corinthians, 1 Corinthians. ఈ యొక్క ప్రభు దినమున ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి అధ్యాయంలో కొత్త అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. So from chapter 5, we learned particularly about the theme of church discipline. 5వ అధ్యాయం వరకు మనము దేని గురించి మనం నేర్చుకున్నామంటే ముఖ్యంగా సంఘం యొక్క క్రమశిక్షణ గురించి నేర్చుకున్నాం. And in the last sermon, I briefly mentioned about the importance of judging righteously. మరి గడిచినటువంటి ప్రసంగంలో నేను తీర్పు తీర్చడం ఎట్లా, యథార్థమైనటువంటి తీర్పు తీర్చడం ఎట్లా అన్న దాని గురించి నేను క్లుప్తంగా మీకు తెలియజేసి ఉన్నాను. There are some verses in the Bible which say, judge not. మరి బైబిల్లో కొన్ని వచనాలు ఎట్లా ఉన్నాయంటే, ఇదిగో మీరు ఇతరులను తీర్పు తీర్చవద్దు అని ఉన్నవి. But then the same word of the Lord, even Jesus taught us, judge righteous judgment. In the book of John, we read that. అలాగే మరి యేసు ప్రభు యొక్క మాటల్లో చూస్తే, యోహాను సువార్తలో చూసినట్లయితే మరి యథార్థముగా తీర్పు తీర్చండి అని రాయబడింది. So there is a way in which Christians are supposed to involve in judging others, particularly in the context of church, where church leaders has to make judgment concerning people who are caught up in severe sins. అయితే పరిశుద్ధ గ్రంథంలో తీర్పు తీర్చే విధానం అనేది ఒకటి ఉన్నది. ప్రత్యేకంగా సంఘము విషయంలోకి వచ్చేసరికి సంఘ పెద్దలు ఎవరైనా ఒక వ్యక్తిని, పాపంలో ఉన్న వ్యక్తిని కనుక వారు సంఘమున దృష్టికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి పాపంలో ఉన్న వ్యక్తిని ఏ విధంగా తీర్పు తీర్చాలో బైబిల్ తెలియజేస్తుంది. So when we involve in judgment, be careful. We need to ensure that we have the authority given by the Lord to judge others. ఈ యొక్క తీర్పు తీర్చే విషయంలో మనము ఖచ్చితంగా గ్రహించాల్సింది ఏంటంటే, దేవుడు ఈ అధికారాన్ని ఇచ్చాడు. When you as a private citizen, as an individual, you just go around and judge everybody, condemn everybody, Bible don't encourage that. నువ్వు ఈ లోకంలో ఉండి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అకారణంగా వాళ్ళని తీర్పు తీరుస్తూ ఉన్నట్లయితే అది సరైనటువంటి తీర్పు కాదు. బైబిల్ అలాంటి దాన్ని ప్రోత్సహించదు. But if you are a leader in a church, an elder or a pastor in a church, you have the authority given by the Lord. Or in the civil society, you became a judge, you studied law, you got the privilege to be a judge in the state or in the district, you have the authority given by God to judge. ఒకవేళ నీవు ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రాన్ని కనుక చదువుకొని ఉన్నట్లయితే ఆ విధంగా తీర్పు తీర్చడానికి దేవుడు నీకు అధికారం ఇస్తాడు. భౌతిక ప్రపంచంలో సంఘంలో నీవు సంఘ పెద్దగానో సంఘ కాపరిగానో ఉన్నట్లయితే దేవుడు సంఘములో విషయానికి తీర్పు తీర్చడానికి సంఘ నాయకులకు, సంఘ పెద్దలకు దేవుడు అధికారం ఇస్తాడు. Even as individuals, when we see wicked men in the church, even our friendship circles, we need to make some discernment how we should interact with them, how much I should be close to them, or how I should be careful not to be influenced by them. So in that way, there is a private judgment we need to exercise in our day-to-day life. మరి మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మనం చూసినట్లయితే సంఘంలో ఎవరైనా దుష్టులైన వారు, అవిధేయులైన వారు ఉన్నట్లయితే అలాంటి వారితో ఏ విధంగా నడుచుకోవాలి, వారిని ఏ విధంగా తీర్పు తీర్చాలి, వారితో ఏ విధంగా ఉండాలి, ఈ విషయంలో మనము జ్ఞానం కలిగి నడుచుకోవాలి. Some of you who are youngsters, if you study in your college, your friends may invite you to do certain things which are very wicked.
then you have to make a discernment and you have to make a judgment. Oh, I don't want to go with them. I should learn to say no to their invitation or what they are asking you to do. మరి మీరు చదువుకునేవారు, కాలేజీలో ఉన్నవారు కొన్నిసార్లు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఏదైనా అనీతి సంబంధమైనటువంటి అపవిత్రమైన కార్యాలు చేయడానికి ఆహ్వానిస్తే మీరు అక్కడ వాళ్ళకి తీర్పు తీర్చవచ్చు. మీరు వాళ్ళతో చెప్పవచ్చు, నేను డైరెక్ట్గా నేను రాను, అలా చేయకూడదు, మీరు చేస్తున్నది తప్పు అని కూడా చెప్పడానికి అధికారం ఉన్నది. Some people, they are very interested in judging others, but the same thing that they judge about others, they are also guilty of. For example, they are doing adulterous things in their life, they are doing wicked things in their life, and then they go and judge other people for involving in adultery. ఉదాహరణకి చూసినట్లయితే కొంతమంది వాళ్ళు చేసే పనులు బట్టి ఇతరులను తీర్పు తీర్చడానికి భయపడిపోతూ ఉంటారు. లేదంటే వీళ్ళు చేస్తూనే ఉంటారు, ఇతరులు మాత్రం ధైర్యంగా తీర్పు చేస్తారు, వాళ్ళు చేసే తప్పు అని చెప్తారు. ఏంటి ఉదాహరణకు చూస్తే వ్యక్తి వ్యభిచారం చేస్తూ ఇతరులు వ్యభిచారం చేస్తున్న వాళ్ళని చూసి వాళ్ళని తీర్పు తీరుస్తూ ఉంటాడు. కానీ ఈ విషయంలో ఇతను కూడా వ్యభిచారం చేస్తూనే ఉంటారు, అది సరైనది కాదు. So he may be secretly involving in sexual sins, adultery and all, but then he go and publicly condemn others for involving in sexual sins. కాబట్టి ఆ వ్యక్తి రహస్యంగా పాపంలో జీవిస్తూ పబ్లిక్లోకి వెళ్ళిపోయి అలాగా పాపం చేస్తున్న వాళ్ళని గద్దిస్తూ వాళ్ళకి తీర్పు తీరుస్తూ ఉంటాడు. Then we need to remember Jesus' commandment. In such cases, we better don't judge. First, we need to deal with the sin in our own life. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలా, మనల్ని మనం పరీక్షించుకోవాలా. మొట్టమొదటిగా పాపం విషయంలో మనలను మనం పరీక్షించుకొని మనలో ఉన్న పాపాన్ని మనం గద్దించుకోవాలా, తీర్పు తీర్చుకోవాలా. So we need to understand what are the situations where we can involve in judgment in a righteous manner. కాబట్టి మనము ఏ విధంగా యథార్థమైనటువంటి తీర్పు తీర్చాలి, కూడినటువంటి తీర్పు తీర్చాలో మనం అర్థం చేసుకోవాలి. And we need to also look into the authority that the Lord has given us. Whether I have the power and the authority given by the Lord to judge others as a public person. అలాగే మరి మనము ప్రభు యొక్క సన్నిధిలో మనం పరీక్షించుకోవాలా. నిజంగా దేవుడు నాకు అధికారం ఇచ్చాడా, తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడా, మరి పబ్లిక్గా నేను తీర్పు తీర్చడానికి నాకు దేవుని దగ్గర నుంచే అధికారం ఉన్నదా లేదా అని మనం పరీక్షించుకోవాలి. If there is a fighting between two brothers in the church, is it all right for them to go and seek the judgment of courts outside of the church? ఒకవేళ సంఘంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా మనస్పర్ధలు ఉన్నవి, గొడవలు ఉన్నాయనుకో, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయి న్యాయం కోసం ఆ కోర్టుకు వెళ్ళి అక్కడ న్యాయం తీర్చుకోవడము సరైన విధానమా? So that question Paul addresses in today's passage. ఈ వాక్యంలో ఈ ప్రశ్న పౌలు అడుగుతూ ఉన్నాడు. We know the police system, the government, the judges, all these are also in a way authority given by God, authority that the Lord placed over us. అయితే మరి సమాజంలో పోలీసులకు కానీ న్యాయస్థానంలో ఉన్నటువంటి అధికారులకు, న్యాయాధిపతులకు వాళ్ళని దేవుడు ఆ అధికారం హోదాలో, ఆ తీర్పు తీర్చే స్థానంలో వాళ్ళని దేవుడు ఉంచాడు, వాళ్ళకి అధికారం ఇచ్చాడు. They may not be believers, వాళ్ళు విశ్వాసులై ఉండకపోవచ్చు, but many times they have rule over us, given that power given by the Lord to rule over us. అయినా కూడా మరి వాళ్ళు ఆ అధికారంలో ఉన్నారు, ఆ అధికారం వారికి దేవుని ద్వారా ఇవ్వబడింది కాబట్టి వాళ్ళు మనల్ని పరిపాలిస్తూ ఉంటారు. In Romans 13 we read in the earlier verses that the Lord appointed rulers over us to promote good, to punish evildoers. The power of the sword is given to the rulers over us, and even the judges have a role in ruling us, because only they ultimately decide who can be punished in the society, how evil men should be punished. మరి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ దేవుడు వారికి మనపై అధికారులను, అధ్యక్షులను నియమించాడు, వాళ్ళకి అధికారం ఇచ్చాడు. ఎందుకు అంటే మనలను సరి అయినటువంటి మార్గంలో నడిపించడానికి, ఆ విధంగా నడిపించడానికే వాళ్ళకి దుడ్డుకర్ర లేదా ఆ అధికారము, ఆ పవర్ అనేది దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. So the judicial system of this world also is good for the society. It is also authorized by God himself for the peaceful running of the society and the nations.
దేశంలో ప్రపంచంలో చూసినట్లయితే న్యాయ వ్యవస్థ అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు దానిని అనుగ్రహించాడు. ఆ విధంగా ఒక న్యాయాన్ని పరిపాలన జరిగించడానికి, దేశాలను పరిపాలించడానికి అవసరమైన విధంగా దేవుడు న్యాయ వ్యవస్థను అనుగ్రహించాడు. Even many law system in many countries, if we trace the history of those laws, how it all came to be, the system, how many countries started to implement it, ultimately, if we trace the history, it will come even to the system that God implemented in the Old Testament. మరి అనేక దేశాల్లో ఉన్నటువంటి ఆ న్యాయ వ్యవస్థలు కనుక మరి మనం గమనించినట్లయితే, వాటి యొక్క చరిత్రను కనుక మనం గమనిస్తే, ఏ విధంగా వాళ్ళు పరిపాలిస్తున్నారు, ఎక్కడి నుంచి ఇదంతా వచ్చింది, ఎవరు చెప్పారు అని ఆలోచన చేస్తే, అదంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో దేవుడు అనుమతించినటువంటి పద్ధతే. For example, India's judicial system, many people say it is one of the best maybe in the world itself, where judiciary has certain freedom, they function independently. So we are proud of the judiciary. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను గురించి మనం అర్థం చేసుకుంటే, మరి ఈ న్యాయ వ్యవస్థ చాలా మరి అనేక మందికి ఆదర్శవంతంగా ఉంటుంది. న్యాయ వ్యవస్థకి మరి ప్రత్యేకమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు కలిగి ఉన్నాయి. కాబట్టి ఇలాంటి న్యాయ వ్యవస్థ కలిగి ఉండడం మంచిది. In many countries, judges are scared to rule against the politicians. If they rule, they will be removed. And so many times the judiciary don't function independently because they are like slaves to the government. They cannot act independently. మరి అనేక దేశాల్లో మరి చూసుకున్నట్లయితే ఆ న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి న్యాయాధికారులు కూడా వాళ్ళకి స్వేచ్ఛ లేకపోవడం ద్వారా ఆ రాజకీయ నాయకులకు ప్రలోభాలకు లోబడి వారు సరైనటువంటి తీర్పులు తీర్చలేక, రాజకీయ నాయకులకు భయపడి, అధికారంలో ఉన్న వారికి భయపడి వారి పని వారు చేయలేకపోతున్నారు. But in India, generally, the judges, they have freedom given by the government to act independently. So in many cases, they even make judgments. Sometimes politicians are put into even prison. So there is some freedom. I am not saying they are perfect, but they do have some freedom and independence in the judicial system of our country. అయితే భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో చూసినట్లయితే వారికి ఉన్నటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలను బట్టి వారు మరి అనేక సార్లు మనం గమనిస్తే రాజకీయ నాయకులపైన కూడా కేసులు పెట్టి వారికి మరి జైలు శిక్ష వేయడం జరుగుతుంది. అంత మాత్రాన వీళ్ళంతా ఖచ్చితమని కాదు, కానీ బట్ కొంతవరకు ఇతర దేశాలతో పోల్చుకుంటే కొంతవరకు భారతదేశంలో ఆ స్వేచ్ఛ స్వాతంత్రాలు అనేవి న్యాయ వ్యవస్థకు ఉన్నవి. And when we study the history of the laws in India, the judicial system, we adopted it from the British judiciary system. భారతదేశ న్యాయ వ్యవస్థ అనేది మనం దీని గురించి చదివితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రిటిష్ వారి యొక్క న్యాయ వ్యవస్థ నుంచి వీరు దత్తత తెచ్చుకున్నారు. And if you study the history of the British judicial system, they adopted a lot of laws from the Roman law. ఈ బ్రిటిష్ వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ న్యాయ వ్యవస్థని అంటే, వారు రోమా ప్రభుత్వంలో నుంచి ఈ న్యాయపై విధానాన్ని దత్తత తీసుకున్నారు. And when we look at the Roman law system, they took it, many of the principles they implemented, they took it from the Old Testament. మరి రోమా ప్రభుత్వ వ్యవస్థ ఆ న్యాయ వ్యవస్థ ఎలా వచ్చింది అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారంటే పరిశుద్ధ గ్రంథమైన పాత నిబంధన గ్రంథంలో నుంచి ఆ న్యాయ వ్యవస్థను తీసుకున్నారు వాళ్ళు. For example, the 10 Commandments, the moral law that the Lord gave, it was adopted as a moral standard by many countries of the world as part of their judicial system. మరి ఉదాహరణకు చూసుకున్నట్లయితే 10 ఆజ్ఞలు అనేవి ఉన్నవి. మరి ఇవన్నీ కూడా అనేకమైనటువంటి న్యాయ వ్యవస్థల్లో చాలా ప్రాముఖ్యమైనవిగా కనబడుతుంటాయి. And that's why even in India, if you involve in stealing or if you commit adultery, you will be punished. కాబట్టి బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది కనుక ఈ ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి మరి ఈరోజు మన భారతదేశ న్యాయ వ్యవస్థలో కూడా ఎవరైనా వ్యభిచారం చేసిన హంతకులుగా ఉంటే మరి అటువంటి వారు శిక్షకు అర్హులు. So God is the great lawgiver who gave the perfect laws to us, even the moral laws as a standard for us to live in this earth. కాబట్టి గొప్ప న్యాయాధిపతి లేదా ఆ న్యాయ విధానాన్ని ఇచ్చిన వాడు ఎవరంటే దేవుడే. ఎందుకంటే దేవుడి కంటే గొప్ప న్యాయాధికారి ఎవరు లేరు. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ న్యాయ వ్యవస్థలో నైతికమైనటువంటి విలువలకు సంబంధించినటువంటి ఈ 10 ఆజ్ఞలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. And when we read Exodus and Deuteronomy, we can see God not only gave the 10 commandments and the laws, God even asked Moses and others to appoint elders. And one of their tasks was
to involve in judgment, where if there is dispute among the brothers in Israel, they should go to the elders and the elders hear the matter and pronounce judgment. మరి కేవలము దేవుడు 10 ఆజ్ఞలు మాత్రం ఇతర ధర్మశాస్త్రమైనటువంటి నియమాలు ఇచ్చారు. వాటిల్లో ముఖ్యంగా మరి నిర్గమాకాండము, ద్వితీయోపదేశకాండంలో మనం చూసుకున్నట్లయితే మోషే కాలంలో వాళ్ళను పరిపాలించడానికి కొందరిని పెద్దలను నియమించమని దేవుడు చెప్పాడు. అలాగే ఎవరి మధ్య అయినా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లయితే వాళ్ళు ఆ విషయాన్ని పెద్దలకు చెప్పి వాళ్ళ దగ్గర పరిష్కరించుకోవాలి. So the judicial system where people sit as judges to settle matters between the people is biblical. God himself ordained it in the Old Testament. ఈ న్యాయ వ్యవస్థ అనేది మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆ విషయాన్ని చెప్పి వాళ్ళ దగ్గర పరిష్కారం చేసుకోవడం అనేది అది వాక్యానుసారమైనది. దేవుడు దానిని ముందుగానే తెలియపరిచాడు. So the courts of this world, they do, if they involve in a judgment in the righteous manner, in fact, it is good to approach them to take their advice. కాబట్టి అటువంటి వారి యొక్క సలహాలను తీసుకోవడానికి వారిని వాళ్ళ దగ్గర యథార్థమైనటువంటి తీర్పు పొందడం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. But sadly, courts don't function in the same way that the Lord intended it to be. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క న్యాయ వ్యవస్థలో అనేవి దేవుడు ఆశించిన స్థాయిలో పనిచేయట్లేదు. So many who sit in these courts, who make judgments, they are not believers. మరి అనేక మంది న్యాయ వ్యవస్థలో ఉండి మరి న్యాయాధిపతులుగా ఉండి తీర్పు తీర్చేవారు వారు విశ్వాసులు కాదు. So sometimes you go and ask their advice, they may tell things contrary to the word of God. ఒకవేళ కొన్నిసార్లు మనం వెళ్ళి అలాంటి వారిని సలహాలు అడిగినప్పుడు వారు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనటువంటి సలహాలు మనకి ఇస్తారు. For example, we read from the Bible that we should proclaim the gospel. We should have the freedom of worship where we should gather on the Sabbath day to worship the Lord. But in some countries, these are prohibited. And if you go to the court, they are asking for advice. They will say you are disobeying the law by worshiping and by preaching the gospel. మరి మనం కనుక గమనించినట్లయితే ఉదాహరణకి దేవుని యొక్క వాక్యము ప్రకటించుకోవడానికి ప్రజలు స్వేచ్ఛగా చేరి కూడుకొని ప్రభువుని ఆరాధించుకోవడానికి బైబిల్లో ఆ స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ మరి కొన్ని దేశాలు వాళ్ళకున్నటువంటి ఈ చట్టాలను బట్టి ఇదిగో ఇలాగో ప్రార్థన చేయడము, సువార్త ప్రకటించడము తప్పు అని వారు దానిని నిషేధిస్తూ వాక్యానికి వ్యతిరేకమైనటువంటి తీర్పులు తీరుస్తున్నారు. So basically, the judicial system of this world are run by sinful men. It is not perfect, and we cannot expect them to rule things which promote godliness in the nation all the time. కాబట్టి మనం సాధారణంగా చూసినట్లయితే ఈ పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థలో అనేక మంది అవిధేయులైన వారు, అవిశ్వాసులైన వారు ఉండడం ద్వారా వారు తమ ఇష్టానుసారమైనటువంటి పరిపాలన చేయటం చివరికి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధముగా జరుగుతున్నది. So if you have a dispute between you and an unbeliever, it may be good to go to the courts of this world, courts of our country. ఒకవేళ నీకు ఏదైనా విభేదం కనుక ఉన్నట్లయితే మరి ఈ లోకంలో ఉన్నటువంటి న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళి అక్కడ సలహా తీసుకోవడం మంచిదే. It is all right. You have a dispute with your neighbor who is an unbeliever, maybe concerning the boundary of your land, maybe he stole some of your item. You cannot say, come to my church and talk to the pastor, let us settle the issue in front of the pastor. ఒకవేళ నీకు నీ సహోదరులు ఎవరైనా అవిశ్వాసులైన వారితో ఏమైనా మనస్పర్ధలు, విభేదాలు ఉంటే అలాంటి సమస్యను నీవు కోర్టులో పరిష్కారం చేసుకోవచ్చు. అంతేగాని ఇదిగో రండి మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, మా పాస్టర్ గారితో మాట్లాడదాం, అక్కడ మనం సెటిల్ చేసుకుందాం అని అలా చెప్పకూడదు. He will ask you, who is your pastor? I go and mind your business. అప్పుడు ఆ అవిశ్వాసి ఏమంటాడు, ఎవడయా నీ పాస్టర్ ఎవడో నాకు లెక్కలేదు, నాకు తెలియదు, వెళ్ళిపో, నేను అసలు కేర్ చేయను అంటాడు. So in such cases where our dispute, our problem is with unbelievers, we have no other option other than to go to court. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనకి అవిధేయులైనటువంటి వారు, అవిశ్వాసులైన వారితో విభేదాలు వచ్చినప్పుడు మరి అటువంటి పరిష్కారం చేసుకోవడానికి కోర్టుకు వెళ్ళడంలో తప్పేం కాదు. But then there are situations where there are problems between Christians. అయితే మరి క్రైస్తవుల మధ్య అంటే విశ్వాసుల మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి గురించి మనం చూద్దాం.
And there are a lot of situations where there is big fighting between two members who are part of the same church. ఒకే సంఘంలో ఉన్నటువంటి ఇద్దరు విశ్వాసుల మధ్య పెద్ద పెద్ద విభేదాలు వస్తుంటాయి, మనస్పర్ధలు వస్తుంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి. And there are a lot of cases where there is fighting between two brothers who are part of the same family, of the same church. మరి ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఒక ఇంటిలో ఉన్నటువంటి ఇద్దరు సహోదరుల మధ్య, అన్నదమ్ముల మధ్య విభేదాలు వస్తుంటాయి. వాళ్ళిద్దరు కూడా మళ్ళీ ఒకే సంఘంలో సభ్యులుగా ఉంటారు. Are you familiar with such stories? మరి ఇలాంటి విషయంలో మీరు విన్నారా, చూసారా? Many times this happened when the father and the mother decide to divide the property. ముఖ్యంగా మరి తల్లిదండ్రులు ఆస్తులు పంచాలి అనుకున్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. You all brothers and sisters, you are so happy worshiping the Lord, go to same church, you hug each other, love one another. But when it comes to dividing the property, the parents plan to divide the property, big fighting between fathers, your brothers and siblings. నువ్వు చక్కగా మేమందరం సహోదరులము అని సంతోషంగా సంఘానికి రావడం సంతోషం, వందనాలు చెప్పుకుంటారు, అందరూ ఆప్యాయంగా కౌగిలించుకుంటారు. కానీ ఎప్పుడైతే ఆస్తి పంపకాలు వస్తుంటాయో అలాంటప్పుడు సొంత కుటుంబంలో సభ్యుల మధ్య వస్తూ ఉంటాయి. When they come to church, both brothers and families are attending the church, they talk to the pastor, they greet other people, brother, they will change their face and go. వాళ్ళు సంఘానికి వస్తారు, ఒకే కుటుంబ సభ్యులు అయినప్పటికీ వాళ్ళు వచ్చి పాస్టర్ గారితో మాట్లాడి, పాస్టర్ గారిని వచ్చేసి వాళ్ళు కనపడితే ముఖం మార్చుకొని, ముఖం తిప్పుకొని, తల తిప్పుకొని వెళ్ళిపోతుంటారు. So there is fighting even inside the family. Among the church members, there is fighting. కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య అట్లాగే సంఘ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నవి. In such cases, what we should do? Should we go to the court and fight against our own brothers who are also part of the church? ఇలాంటి పరిస్థితుల్లో మన యొక్క కుటుంబ సభ్యుల్లో వ్యక్తి మీద లేదా సంఘంలో సభ్యులైనటువంటి వారి మీద మనకు విభేదాలు వచ్చినప్పుడు అవి పరిష్కరించుకోవడానికి కోర్టుకు వెళ్ళడం సమంజసమా? So what does Paul say to the Corinthian church? ఇలాంటి విషయమై పౌలు కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడు చూద్దాం. He asks, "Dare any of against another go to law before the unjust and not before the saints." మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుట తెగించుతున్నాడా? So in such cases where there is dispute between brothers in the church, there's fighting among the brothers in the church or sisters in the church, should we go to the courts of this world and ask advice from the judges? కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో సంఘంలో ఉన్నటువంటి సహోదరుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించుకోవడానికి కోర్టులకు వెళ్ళడం అనేది సమంజసమా? He asks again in verse 2, "Do ye not know that the saints shall judge the world? And if the world shall be judged by you, are ye unworthy to judge the smallest matters?" అయితే రెండో వచనంలో మరలా ఈ విషయం చెప్తున్నాడు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? Now when we read Revelation and other portions in the scripture, we know God has even given judgment to the saints where they have the power to even judge the nations. అయితే ప్రకటన గ్రంథము మనం కనుక చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు పరిశుద్ధులకు దేశాధ్యక్షులైనటువంటి వారిని పరిపాలనలో ఉన్నటువంటి నాయకులైన వారికి కూడా తీర్పు తీర్చే అధికారము పరిశుద్ధులైన వారికి దేవుడు ఇచ్చాడు. So as believers, God has given wisdom, God has given understanding how to settle matters, particularly among us, among the body of Christ, where Christ is our head. కాబట్టి విశ్వాసులముగా దేవుని బిడ్డలముగా దేవుడు మనకి జ్ఞానమునిచ్చాడు. ముఖ్యంగా సంఘములో ఉన్నటువంటి మరి సహోదరుల మధ్య వస్తున్నటువంటి విభేదాలను పరిష్కరించుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. If you are really a follower of the Lord, you believe in Lord Jesus, you may have discernment and wisdom more than unbelievers who may be able to give them some advice which can help to solve the problem between two unbelievers. నీవు ఒకవేళ నిజమైన విశ్వాసి అయి ఉన్నట్లయితే మరి దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా నేర్చుకుంటున్నట్లయితే ఒక అవిశ్వాసి అయిన వానికంటే నీకే ఎక్కువ జ్ఞానం ఉంటుంది. నువ్వే సమస్యను పరిష్కారం చేయగలిగిన సామర్థ్యం నీకే ఉంటుంది. Sometimes pastors came across such situations where there is fighting between two unbelievers and they both respect the pastor, maybe the pastor in the village, and they may listen to what the pastor says. మరి కొన్నిసార్లు మనం గ్రహించినట్లయితే
బయట ఉన్నవారు అవిశ్వాసులైన వారు కూడా వారికి ఏదైనా సమస్య వస్తే గొడవలు వస్తే వాళ్ళు ఏం చేస్తారు, ఇదిగో పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం, పాస్టర్ గారి దగ్గర పరిష్కారం చేసుకుందామని పాస్టర్ గారు ఏది చెప్తాడో పాస్టర్ గారు ఇచ్చే తీర్పుని వారు అంగీకరిస్తారు. So sometimes, the church where we are located, there is a big bar nearby. There are a lot of hotels. There's a lot of wickedness happening surrounding this church. నివసిస్తున్నటువంటి యొక్క స్థలంలో కూడా చుట్టుపక్కల బార్లు ఉన్నాయి, మరి అనేకమైనటువంటి దుష్టకార్యాలు సంఘం చుట్టూ జరుగుతూ ఉంటున్నాయి. But some people who are regularly coming to these shops or the hotels, they know this is a church, and some of them may even know that I am the pastor or he is the pastor. They know us. మరి కొంతమంది రెగ్యులర్గా ఈ ప్రాంతాలకు వచ్చేవాళ్ళు, హోటల్కి కానీ లేదంటే ఆ యొక్క తాగడానికి వచ్చేవారు, లేకపోతే మరి ఇలాంటి వారు కొంతమందికి ఇక్కడ ఒక సంఘం ఉందని, వీళ్ళు సేవకులని వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. So there was one time when I was going down, two people were fighting with a loud noise. మరి ఒకరోజు నేను కిందకు వెళ్తూ ఉంటుండగా ఇద్దరు వ్యక్తులు పెద్దగా అరుచుకుంటున్నారు. Big fighting is going on, and I was going back to home, and I just went down. మరి వాళ్ళు పెద్దగా అరుచుకుంటున్నారు. ఆ సమయంలో సారు వాళ్ళ వెనకకుండా వెళ్తూ ఉన్నాడు. And they both know that I am a pastor. వాళ్ళిద్దరికి కూడా మరి సార్ పాస్టర్ గారు అని తెలుసు. So the moment I went down, they stopped fighting. అలాగానే వాళ్ళు అరుచుకోవడం కొట్టుకోవడం ఆపేశారు. So I thought, okay, that's good. They just saw me. They stopped arguing. They were using foul words. They stopped all the fighting. మంచి, నాకు చాలా సంతోషం వేసింది. నన్ను చూడగానే మంచిది, వీళ్ళు అరుచుకోవడము తిట్టుకోవడము కొట్టుకోవడం ఆపేశారు అనుకున్నా. So then I started the car. I went. Then I moved a little bit down, and when I looked at the mirror, they started the fighting again. మళ్ళీ నేను వెళ్ళిపోయి ఆ కారు తీసుకొని వెళ్ళిపోతే ఆ మూలకు తిరిగి అద్దంలో కూడా చూసేటప్పటికి మళ్ళీ వాళ్ళు గొడవ పడుతూ ఉన్నారు. So sometimes they have some respect and reverence for the leaders of the church, even unbelievers. మరి కొన్నిసార్లు వాళ్ళు అవిశ్వాసులు అయినప్పటికీ కూడా మరి సంఘ నాయకుల పట్ల మరి పాస్టర్ల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని కలిగి ఉంటారు. So they even know, they are following the Lord, or he's an elder or a pastor in the church, and they have some wisdom, some understanding, and we should honor them. వాళ్ళకు కూడా ఏమైనా జ్ఞానం ఉంటుందంటే, వాళ్ళు సంఘ నాయకులై ఉన్నారు, పాస్టర్లు అయి ఉన్నారు, వాళ్ళని మనం ఫాలో అవ్వాలి, వెంబడించాలి అని సేవకుల పట్ల కొంత జ్ఞానం అనేది వాళ్ళకి కలిగి ఉంటారు. And sometimes there is serious dispute. They may go and because the pastor they believe can be trusted by the both parties, they may go and ask his advice, and what he says he can help in solving the problem between unbelievers. మరి కొన్నిసార్లు వాళ్ళిద్దరూ అవిధేయులైనప్పటికి కూడా అవిశ్వాసులు అయినప్పటికీ కూడా వాళ్ళకి బాగా తెలిసినటువంటి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు పాస్టర్ గారి మాట విని ఆ పాస్టర్ గారి మాట యొక్క లోబడి ఆ విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. I have seen this in Kerala where pastors are kind of generally respected. So sometimes they do involve in problems in their village or in areas, and sometimes what they say both sides hear and they come to a compromise. Even unbelievers, I am saying. మరి ఇలాంటిది నేను ముఖ్యంగా కేరళలో ఎక్కువ చూశాను. అక్కడ సేవకులకి మరి అవిశ్వాసులైన వారు కూడా ఎక్కువ మర్యాదను ఇస్తూ ఉంటారు. కొన్నిసార్లు పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరి యొక్క వాదనలో పాస్టర్ గారు వింటాడు, విని వాళ్ళిద్దరు కూడా మరలా ఐక్యపరుస్తాడు. కాబట్టి వాళ్ళు పాస్టర్ గారి మాట విని లోబడతారు. ఇలాంటివి అవిశ్వాసులైన వారి జీవితాల్లో జరుగుతున్నాయి. So the Lord has given wisdom even to the leaders of the church, where they may be able to even judge the people of this world. కాబట్టి ప్రభు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ప్రజలకు తీర్పు తీర్చడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని మరి కాపర్లకు విశ్వాసులైన వారికి ఇచ్చాడు. And how shameful it is that members of the church abandoning their leaders and elders and go to the courts of this world to find judgment, to get justice. ఇలాంటి పరిస్థితుల్లో మరి సంఘములో ఉన్నవారు, సంఘ సభ్యులైన వారు, వారి మధ్య విభేదాలు వచ్చినప్పుడు పాస్టర్ గారిని నిర్లక్ష్యం చేసి, సంఘ పెద్దలను నిర్లక్ష్యం చేసి వారు బయటికి వెళ్ళి అవిశ్వాసులైన వారి దగ్గర న్యాయం కోసం వెతకడం ఎంత అమాయకత్వం. Some dispute among the believers, the best place to go for advice and counsel or to solve the matter is to go to the elders of your church. కాబట్టి సంఘంలో ఎవరికైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ఉత్తమమైన మార్గం ఏంటంటే సంఘ పెద్దల దగ్గరకు, సంఘ నాయకుల దగ్గరకు మీరు వెళ్ళి వారి ద్వారా పరిష్కరించుకోవడమే సరైన విధానం. So verse 5 he says, I speak to you a shame. Is it so that there is not a wise man among you?
no, not one that shall be able to judge between his brethren. 5వ వచనం చూసినట్టయితే మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను, ఏమి తన సహోదరుల మధ్య వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైనను లేడా? Oh, the Lord has appointed leaders in the church. There are mature believers in the church. Why can't you go and ask their advice and counsel and try to solve the issue inside the rooms of the church? చూడండి, దేవుడు మరి సంఘానికి నాయకులను అప్పగించి ఉన్నాడు, కాపరిని అప్పగించి ఉన్నాడు, జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు సంఘంలోకి వెళ్ళి సమస్యలను పరిష్కరించుకునే బుద్ధి లేదా మీకు అని అడుగుతున్నాడు. And it is a good warning to many Christian denominations and pastors. మరి చూడండి, అనేక క్రైస్తవ సంఘాలకి మరి సిద్ధాంతాల విభేదాలు ఉన్నవారికి నాయకులకు ఇది గొప్ప హెచ్చరిక అయి ఉన్నది. I told you the example of brothers fighting in the family. మరి ఉదాహరణకు మీకు చెప్పాను, ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు సహోదరులు పోట్లాడుకోవటం. But it is common that we are not free from this. It's common that pastors fight against one another and go to court. మరి ఇది ఇలా ఉంటే ఇంకా దీనికంటే విచిత్రమైనది ఏమిటంటే సేవకులు పోట్లాడుకొని వాటిని పరిష్కరించుకోవడానికి మరలా లోక సంబంధమైనటువంటి న్యాయస్థానాలకు వెళ్ళటం. So sometimes the churches goes through splits. It may be doctrinal issues, it may be other issues. కాబట్టి కొన్నిసార్లు సంఘంలో విభేదాలు వస్తుంటవి, అవి సిద్ధాంతపరమైన వేరే కారణాల వల్లనే రావచ్చు. So in the end, the church may fight over the property. For example, a church was started by a pastor. They have a property, they have land, they have building, all this. But suddenly there is some wrong doctrines or some split in the church divided into two. మరి ఉదాహరణ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆస్తుల దగ్గర ఈ గొడవ రావచ్చు. ఎక్కడైనా ఒక సంఘాన్ని ప్రారంభించిన తర్వాత సంఘం అభివృద్ధి చెందింది, సంఘానికి ఆస్తులు ఏర్పడ్డవి, ఆ తర్వాత క్రమంగా ఏదో తప్పుడు బోధలు సంఘంలో ప్రవేశించినాయి, దానివల్ల సంఘంలో విభేదాలు వచ్చి రెండు భాగాలుగా విడిపోతారు. And then now one group says, this church belongs to you, you all should go and start a new church and build new building, this belongs to us. అప్పుడు ఏం చెప్తారు, కొంతమంది సగం మంది వచ్చి ఇది మాకు సంబంధించి కాబట్టి మేము వెళ్ళి నూతనంగా స్టార్ట్ చేసుకుంటాం అంటారు. And the other says, no, this belongs to us, you all should get out. మిగతా వాళ్ళు ఏం చెప్తారు, కాదు ఇది మాకు సంబంధించింది, మీరు వెళ్ళిపోయిన బయటికి మేమే ఆరాధన చేసుకుంటాం అంటారు. Then there is big fighting. ఈ విధంగా గొప్ప విభేదాలు గొడవలు వస్తున్నాయి. You know, in India, in many courts, even in Andhra or Supreme Court, there are so many cases where Christian denominations fight against one another for property. మరి మీకు తెలుసా, ఈ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క కోర్టులో, సుప్రీం కోర్టులో కూడా చూసినట్లయితే ఎక్కువగా ఈ యొక్క సంఘ ఆస్తుల గొడవల్లో అనేకమైనటువంటి కేసులు ఇప్పటికి కూడా ఉన్నవి. You know, there are two denominations in Kerala. They are called Orthodox and Jacobites. They are Eastern Orthodox Christians. కేరళలో రెండు డినామినేషన్లు ఉన్నవి, ఒకటి ఆర్థోడాక్స్, రెండవది జాకోబైట్స్ అనేవారు. ఈ రెండు డినామినేషన్స్ ఉన్నవి. They are Syrian Christians who trace origins. Most Christians in Kerala, they trace their origin back to the early church, Eastern church history. So they claim their origin to be from the of the Eastern churches in Syria, Antioch and all that. మరి కొంతమంది వాళ్ళందరూ కూడా ఏమని చెప్పుకుంటారంటే, ఇదిగో మేమంతా కూడా సిరియా, అంత్యోకయ అప్పటి నుంచి వచ్చినటువంటి ఆ సంఘాలు, ఆ యొక్క తూర్పు దేశ సంఘాల నుంచి మేము వచ్చాము, అది మా బ్యాక్గ్రౌండ్, అలాంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ మాకుందని చెప్పుకుంటారు. But that's true, by the way. There is lot of evidence that the Kerala church's history can be traced and connected to that. Even the early times, there were many times of worship used to happen in Syrian language in churches in Kerala. కాబట్టి కేరళలో ఉన్నటువంటి సంఘాలు అలా చెప్పుకోవడం తప్పేం లేదు. వాళ్ళ సంఘ చరిత్రలు కనుక మనం చూస్తే అనేక సందర్భాల్లో మరి సిరియా భాషలో మరి అక్కడ ఆరాధనలు జరిగినట్లు కూడా ఉన్నాయి ఆధారాలు. Even many theological words we have in Malayalam, it's actually Syrian words. మరి మలయాళంలో ఉన్నటువంటి ఆ థియాలజికల్ వర్డ్స్ అని కూడా అవన్నీ కూడా మరి సిరియన్ భాషలోంచి తీసుకురాబడ్డాయి. So there is a close link between and the historical churches in Kerala. కాబట్టి కేరళలో ఉన్నటువంటి చారిత్రకమైనటువంటి సంఘాలన్నింటికి కూడా ఆ యొక్క తూర్పు దేశ సంఘాల ప్రభావం ఉన్నదన్నమాట. But in that group there is a major Orthodox group which got split into two. మరి అందులో నుంచి వచ్చినటువంటి ఆ పెద్ద సంఘమైనటువంటి ఆర్థోడాక్స్ సంఘం అనేది
అది రెండు విభాగాలుగా విడిపోయింది. In Andhra and other states of India, we don't see a lot of Orthodox churches. మరి ఆంధ్రాలో కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఆర్థోడాక్స్ సంఘాలు మనం చూడం. Mainly we see Lutheran church or Baptist churches or Roman Catholic church, which is considered very big in Andhra. మన యొక్క రాష్ట్రంలో చూస్తే ఎక్కువగా మనకి లూథరన్లు, బ్యాప్టిస్టులు, సిఎస్ఐలు, ఇంకా రోమన్ క్యాథలిక్ సంఘాలు ఇవి ఎక్కువగా కనపడతాయి. But if you go to Kerala, apart from the Roman Catholics, you will see a lot of Orthodox churches everywhere. Throughout Kerala, you can see a lot of churches. ఒకవేళ నీవు కేరళ కనుక వెళితే మిగతావన్నీ కూడా అన్నీ కూడా ఆర్థోడాక్స్ సంఘాలు మాత్రమే ఎక్కువగా మీరు అక్కడ చూస్తారు. And these churches, they have had a division among them. కాబట్టి ఈ యొక్క సంఘాలు వారి మధ్య విభేదాలతో విడిపోయినాయి అన్నమాట. Actually, their worship, their doctrines, they all believe basically the same thing. వారి యొక్క ఆరాధన అంతా, వారి సిద్ధాంతాలన్నీ కూడా ఒకటే, వారు నమ్ముతారు. The reason for the division is this. వాళ్ళలో వచ్చిన విభేదాలకు గల కారణం ఏంటంటే, one group says we should consider the patriarch of Antioch as important and we should consider him as the head of the church. Like Roman Catholics, Pope is the head of the church. So they want to give more reverence, more authority and power in the church to the patriarch in Antioch. వాళ్ళకు విభేదాలు ఎక్కడ వచ్చినాయా అంటే, వారు కొంతమంది అంత్యోకలో ఉన్నటువంటి సంఘానికి మూలమైనటువంటి వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదాహరణకు రోమా సంఘంలో చూస్తే వారికి ఎట్లా పెద్దగా ఉంటున్నాడో, పోపే మొత్తాన్ని నడిపించేవాడు నాయకుడిగా ఉంటున్నాడో, పోపు అధికారానికి లోబడి నడుస్తున్నాడో, అలాగే వీళ్ళు అంత్యోకలో ఉన్నటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి దానికి లోబడి ఉండాలి అని అక్కడ వాళ్ళకి విభేదాలు వచ్చినాయి. So they are generally, we call them as Jacobites. వారిని మరి అటువంటి వారిని జాకోబైట్స్ అని పిలుస్తారు. And there is another group, they have the same worship, same liturgy, same doctrines. They say, no, we don't need to consider him as the head of the church or complete authority. There is no problem, we respect him. But we consider the patriarch or the metropolitan in Kerala, who is the head of all the Orthodox churches, as the authoritative person. మరి అందులో వచ్చి బయటకు వచ్చినటువంటి ఒక గ్రూప్ ఏం చెప్తారంటే, మనం ఆ యొక్క అంత్యోకాయలో ఉన్నటువంటి వారి అధికారానికి లోబడి మనం ఉండాల్సిన పని లేదు, వాళ్ళకి మనం గౌరవించాలా, అది ఓకే. కానీ ఇక్కడ మనం కేరళలో ఉన్నటువంటి ఈ యొక్క మెట్రోపాలిటన్ అధికారానికి లోబడి ఈ అధికారంలో మనము పరిపాలన కొనసాగించాలా, నడుచుకో కొంతమంది చెప్తూ వచ్చారు. This is a major cause for division. ఈ యొక్క విభేదాలు రావడానికి ఈ రెండే కారణాలు. And then the churches got separated into two. ఈ యొక్క అభిప్రాయ భేదాల వల్ల ఆ సంఘాలు రెండుగా విడిపోయినాయి. So many churches where believers are believing in the same doctrine, they worship in the same liturgy. In some churches, the Jacobite faction numbers are more. In some churches, the Orthodox faction numbers are more. They have their own bishops, their own priests. And most churches, lot of churches in Kerala, they had to go through the courts to decide this church belongs to this group, which group. ఇక్కడ కేరళలో ఉన్నటువంటి ఆయా సంఘాల్లో మరి కొన్నిసార్లు ఆర్థోడాక్స్ సంఘంలో ఎక్కువ మంది ఉంటున్నారు, కొన్నిసార్లు జాకోబైట్ సంఘంలో ఎక్కువ ఉంటున్నారు. ఆయా బిషప్లు వాళ్ళు ఎక్కువ మందిగా పెరిగిపోతున్నారు. ఈ విభేదాల వల్ల వీళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే, ఇదిగో ఈ గ్రూపు వారు మాకు సంబంధించిన వారు అని చెప్పేసి ఈ ఆర్థోడాక్స్ జాకోబైట్స్ వారు మరి కోర్టులకు వెళుతూ ఉన్నారు. And some cases the courts judge, okay, this church has majority Orthodox members, so we give that to the Orthodox church. In some churches the Jacobites are majority, they gave to them. But in some churches where both are kind of strong and all, there's a lot of fighting, and sometimes the court even gave the judgment that they share the worship time. Morning 9 to 11 maybe, okay, the Orthodox church will use it. Evening maybe the other party can use it, other church can use it. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కోర్టులు కూడా ఏం తీర్పిస్తున్నాయి అంటే, ఇదిగో ఆర్థోడాక్స్ వాళ్ళు కనుక ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం, జాకోబైట్స్ వాళ్ళు ఎక్కువగా మంది ఉంటే వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం. ఒకవేళ ఈ రెండు సంఘాల్లో సమానమైనటువంటి బలం ఉందనుకో, అప్పుడు కోర్టులు కూడా ఏం చేస్తున్నాయంటే, ఇదిగో మీరు ఆరాధన రెండు భాగాలుగా విభజించుకోండి, ఒక కాలం ఒక 9 నుంచి 10 వరకు మీ ఒకళ్ళు చేస్తే అదే తర్వాత ఇంకొకళ్ళు అక్కడే చేసుకోండి ఆరాధన అన్న తీర్పులు కోర్టులు చెప్తున్నాయి. And the problem become more complicated when you die. Who can use a cemetery? ఇప్పుడు ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే, నీవు చచ్చిపోతే అక్కడ ఉన్నటువంటి సమాధులను ఎవరు ఉపయోగించుకోవాలి? There are incidents where the one faction has to
wait with the dead body. The other pastor is not allowing to bury there. అక్కడ ఇలాంటి సందర్భాలు ఉన్నవి. వారు అక్కడ మరి శవాన్ని తీసుకొని వచ్చి ఆ పూడ్చిపెట్టడానికి అక్కడ ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే రెండో వర్గం వారు అనుమతించట్లేదు. So you see, the Christians, they claim to be Christians, but they are fighting against one another. Same doctrine, same worship, same liturgy. But the matter is in the court. Even now, the cases are going on. There is no ultimate solution to it. చూడండి, మరి సహోదరుల మధ్య, క్రైస్తవుల మధ్య వస్తున్నటువంటి విభేదాలు, వారు ఒకే సంఘం వారు, ఒకే సిద్ధాంతాన్ని తెలిసిన వారు, ఒకే మరి లిటరేచర్ వాడుతున్న వారు అయినప్పటికీ కూడా ఇలాంటి విభేదాలు పరిష్కారం ఎక్కడ ఉంటుంది అంటే కోర్టులకు వెళ్ళవలసి వస్తుంది. And Protestants, I gave the example of Orthodox Church. Protestants are not free from it. We are also notorious for all this. మరి నేను ఆర్థోడాక్స్ గురించి మీకు తెలియజేశాను. మరి ప్రొటెస్టెంట్స్ అనేవారు కూడా దీనికి ఏమి విభేదాలైన వారు, మరి వీరేం తక్కువేం కాదు, వీళ్ళు కూడా చాలా కఠినమైన వారుగా ఉంటున్నారు. Even in small independent churches, small denominations, there is schisms, split, divisions, and there is fight for property. All this is common. మరి యొక్క ప్రొటెస్టెంట్ సంఘాల్లో కూడా చూసినట్లయితే చిన్న చిన్న విషయాల్లో కూడా సంఘ స్థలాల మధ్య, లేకపోతే విభేదాలు విశ్వాసుల మధ్య, వీటి గురించి అనేక రకాలైనటువంటి ఈ యొక్క గొడవలన్నీ కూడా సాధారణంగానే వస్తూనే ఉంటున్నవి. వీళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటున్నారు. But we have to imagine, what the unbelievers will think about all this. అయితే మనం ఆలోచన చేయాలా, ఒక అవిశ్వాసి అయిన వాడు ఇలాంటివి చూసినప్పుడు ఏ విధంగా ఎలాగా ఆలోచన చేస్తాడు. We claim to be Christians, we say God, and then inside the house, inside the church, we fight against one another. మనము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాము, దేవుని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నాము. అయితే మరి సంఘం లోపల మనం ఒకరు పోట్లాడుకుంటూ ఉంటున్నాము, కుటుంబం లోపల పోట్లాడుకుంటూ ఉంటున్నాం. Ultimately, we are bringing shame even to Christ's name by involving in fights and taking all this to courts. ఇలాగ ఉండడం ద్వారా, ఈ సమస్యల పరిష్కారం నిమిత్తమై కోర్టులకు వెళ్ళడం ద్వారా మనము దేవుని యొక్క నామానికి అవిధేయులుగా మనం నడుచుకుంటున్నాం. Even unbelievers laugh at us. What we are doing? Openly fighting against one another, going to court, suing one another. అవిశ్వాసులైన వారు మనల్ని చూసి నవ్వుతున్నారు. ఒకరి మీద ఒకరు వ్యాజ్యం వేసుకోవడం ద్వారా ఇవి చూసి అవిశ్వాసులైన వారు నవ్వుకుంటున్నారు. So Paul is saying why we should go to the courts of this world when there is an issue inside the church which can be settled by the leaders of the church. కాబట్టి పౌలు తెలియజేస్తున్నాడు, ఇదిగో మీలో మీరు పరిష్కరించుకోవాల్సి ఎందుకు లోక సంబంధమైనటువంటి కోర్టులకు వెళ్తున్నారు అని అడుగుతున్నాడు. So if you have an issue with a brother or a sister in the church, the first person to approach, it may be some mature believer in your church, and if it's not settled there, make sure that you go and see your leaders and ask their advice. కాబట్టి నీకు ఏదైనా సంఘంలో విభేదం కనుక వస్తే నీవు సంఘంలో ఉన్నటువంటి పరిపూర్ణులైన విశ్వాసుల దగ్గర పరిష్కారం చేసుకో, లేదంటే సంఘ పెద్దల ద్వారా ఆ విషయాన్ని నీవు పరిష్కారం చేసుకోవాలి. Don't think that the judges outside will give a better judgment better than the leaders of the church that the Lord has appointed over you. దేవుడు నీపైన అధికారులుగా నియమించిన వారి ద్వారా కంటే కూడా బయట ఉన్నటువంటి కోర్టుల ద్వారా నాకు మంచి తీర్పు వస్తుంది, అనుకూలమైన తీర్పు వస్తుంది అని ఎప్పుడు అనుకోవద్దు. And always think that, oh, Christ's honor, Christ's glory, His name is tarnished when we go to courts as brothers and sisters, being part of the same family. కాబట్టి ఒకే కుటుంబంలో సభ్యులముగా, ఒకే సంఘంలో సభ్యులముగా మనం కోర్టుల చుట్టూ తిరగడం అనేది యేసుక్రీస్తు యొక్క నామానికి అమర్యాదగా తీసుకొస్తుంది. Sometimes the small matters, that's why Paul is saying, some small matters in the church, you cannot judge among yourselves, you have to take it and drag it to the court. ఇదిగో పౌలు అడుగుతున్నాడు ఇక్కడ, మీలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి, మీరు ఆ వ్యాజ్యాన్ని పరిష్కరించుకోవడానికి నీవు అన్యులైనటువంటి వారి దగ్గరికి న్యాయం కోసం వెళుతున్నావా? Lord taught us to forgive. Lord taught us to forgive others. ప్రభు మనలకు ఇతరులను క్షమించాలని మనకు బోధించాడు. Some of these problems can be easily resolved if we are forgiving to others. Sometimes it may not be necessary that we have to bring it all the way to the church leaders. మనం కనుక ఇతరులను క్షమించగలిగితే దాదాపుగా చాలా వరకు సమస్య పరిష్కారం అయిపోతుంది ఇక్కడే. దాన్ని మనం సంఘ కాపరి దగ్గరికి కూడా తీసుకురావాలి. Why we should be hesitant to forgive others when the Lord Himself has forgiven our sins? He accepted us.
ప్రభువే మన పాపాలను క్షమించి మనల్ని అంగీకరించినప్పుడు మనం ఎందుకు ఇతరులను క్షమించే విషయంలో క్షమించలేకపోతున్నాం? We were unrighteous. We are terribly wicked. We are enemies to the Lord. But God chose to forgive us and accept us as brothers and sisters. మనము అవిధేయులైన వారము, అనీతిమంతులము, దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నటువంటి మనలను ప్రభువు అంగీకరించి సహోదరులుగా చేసి ఉన్నాడు కదా. And what a wonderful testimony it is to show the same love and affection towards our fellow brothers and sisters who might have offended us. కాబట్టి మనలను గాయపరిచిన వారు, మన పట్ల అమర్యాదగా నడుచుకున్న వారికి ఈ ప్రేమను చూపించటము, క్షమాపణ చూపించటం అనేది ఎంత అవసరము. So when problems happen between Christians, try to forgive them, understand them, and try to settle it. And if it's not solving in that way, let us go to our church leaders first. Before going to court, make sure that we approach our church leaders and try to solve it inside the boundaries of the church. కాబట్టి ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు సాధారణంగా మనలో మనమే పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లేదంటే సంఘ నాయకుల దగ్గరికి ఆ విషయాన్ని తీసుకొద్దాం. బయట కోర్టుకి వెళ్ళే దానికంటే ముందుగా సంఘంలోనే సాధ్యమైనంత వరకు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. And pray that the leaders of the church will have wisdom to judge disputes among the church members in the right manner. Sometimes they can also be influenced by the ideas of this world and judge wrongly. But let us pray that the church leaders, they should not only have the wisdom and the grace gifts to preach, but they should have the wisdom given by the Lord to rule well, to judge well, and even to resolve issues in the church in a good manner. కాబట్టి నాయకులైన వారి నిమిత్తము మనం ప్రార్థన చేయాలా. వారు సరిగా తీర్పు తీర్చేవారుగా, మరి దేవుని యొక్క అధికారానికి లోబడి తీర్పు తీర్చేవారుగా ఉండినట్లుగా వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు కూడా ఈ లోకంలో అనేకమైన విషయాల ద్వారా ప్రభావితం చెంది మరి సరైన తీర్పు తీర్చలేకపోవచ్చు. కాబట్టి వారి నిమిత్తము మనం ప్రార్థన చేసి దేవుని అధికారానికి లోబడి ఆ విధంగా మరి ప్రజలకు న్యాయం జరిగినట్లుగా వారు పరిపాలించేటట్లుగా ఆ నాయకుల నిమిత్తం ప్రార్థన చేయాలి మనం.